అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఉన్నాము. ఇక్కడ యూరియా కొరత వల్ల రైతులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంత వర్షాలు లేట్ అవ్వడం వల్ల ఇప్పటికే సాగుకు సంబంధించి కొంత ఆలస్యమైన పరిస్థితి అయితే నెలకొంది. సరైన సమయంలో యూరియా అందడం లేదు, అంతేకాకుండా సరిపడా యూరియా సైతం ఇవ్వట్లేదు అంటూ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. బాబు, ఏ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రత్నంపేట. ఏంటి ఇక్కడ ప్రధాన సమస్య ఏంటి? సమస్య మంది బాగానే ఉన్నది, కనబడుతుంది. మందు బస్తాలు దొరకలేవు. తెలంగాణ ప్రభుత్వం మంచిగా అందుబాటులో ఎప్పుడప్పుడు దొరుకు. ఇంటికాడ స్థలం లేకుండా కూడా ఎప్పుడప్పుడు వంట పోయేటోడిని. అసలు ఇప్పుడు 1000 మంది ఉన్నారు, అయినా దొరుకుతారు యూరియా బస్తాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా మంచిగా మందు బస్తాలు దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఎన్ని బస్తాలు ఇస్తామంటున్నారు అధికారులు? అయితే 6 కార్డు 2 ఎకరాలు 4 ఎకరాలు ఉండని 8 ఎకరాలు ఉండని 2 బస్తాలు ఇస్తా అంటారు. అది కూడా లైన్ మస్తు ఉన్నారు. మీకు ఎంత అవసరం ఉంది ఇప్పుడైతే? మాకు ఇప్పుడు 15 బస్తాలు అవసరం ఉంది. ఓకే, మరి ఎట్లా? మరి ఇట్లా అయితే బాగానే కష్టం ఉన్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా అందుబాటులో మంచిగా దొరికినాయి సార్. ఓకే, అంటే మీతో ఎవరైనా అధికారులు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు? ఎవరు చేయరు. ఓకే, అంటే వర్షాలు సైతం ఇప్పుడు కొంత ఆలస్యమైంది. ఎట్లా ఉంది పరిస్థితి మరి ఇప్పుడు వ్యవసాయం సంబంధించి? ఇప్పటివరకు అయితే మంచిగా ఉన్నాయి, కానీ మందు బస్తాల కొరత బాగా ఉన్నది సార్. ఓకే, ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు మాట్లాడడం జరిగింది. కొంత యూరియాకు సంబంధించి సరిపడా ఇవ్వట్లేదు అంటూ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా మాకైతే సరిపడా యూరియా అందించాలి అంటూ ప్రధానంగా కోరుకుంటున్న పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో నెలకొంది. అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సైతం అధికారులు వెల్లడిస్తున్నారు. ఎక్కడ కూడా యూరియా కొరత లేదు, సరిపడా యూరియా ఉంది అంటూ ప్రధానంగా వెల్లడిస్తుంటే కొంత యూరియాకు సంబంధించి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేము ఉదయం వస్తే సాయంత్రం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కేవలం 2 బస్తాలు ఇస్తామంటున్నారు ఆధార్ కార్డు పైన అంటూ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మనతో పాటు మరికొంతమంది రైతులు ఉన్నారు. బాబు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఓకే, ఎట్లా ఉందండి పరిస్థితి? ఘోరమైన పరిస్థితి కనిపిస్తుంది కదా మీకు. ఆధార్ కార్డు 2 ఇస్తారట. నాకు ఇవాళ 20 బస్తాలు అవసరం ఉన్నాయి. 8 ఎకరాల జాయిజాత్ ఉన్నది. 20 బస్తాలు అవసరం. ఒక్క ట్రిప్కే 3 ట్రిప్పులు వేయాలంటే 60 బస్తాలు అవసరం. అంటే ఇవాళ 2 ఆధార్ కార్డులకు 4 బస్తాలు ఇస్తారట. ఏమిటి కేసుడు? ఎట్లా చేసుడు? భగవంతుడే వర్షాలు లేక ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఇప్పుడు ఈ బత్తాలకు పొద్దుగాల వచ్చి లైన్ కడితే ఆధార్ కార్డుకు 2 బస్తాలు వస్తే మరి ఎట్లా చేసుడు వ్యవసాయం? ఏం కథ? ఏం చెప్తుంది గవర్నమెంట్? మరి నిద్రపోతుందా? ఏం చెప్తుందో మాకు రైతులకైతే అర్థమైతలేదు. ఇది పరిస్థితి. పొద్దుగాల వస్తే ఇంతవరకు కూడా లైన్ లేదు. ఆ బత్తాలు 2 బత్తాలు ఇస్తే మరి నాకు 20 బత్తాలు వేసేది 4 బత్తాలు ఇస్తా అంటారు. 4 బత్తాలు మరి ఏమిటి చేయాలి? ఎట్లా చేసుడు వ్యవసాయం? అదే ఆలోచించాలి గవర్నమెంట్. ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు మీరు రైతునే? అదే ఆధార్ కార్డులు ఉన్న పట్ట పాస్ బుక్లు పెట్టినాడు రోడ్డు. అంటే మీరు స్వచ్ఛందంగా మాట్లాడుతారా? మీతో ఎవరైనా ఎవరు మాట్లాడవసరం? నేను రైతునేనైతే నా పట్ట పాస్ బుక్లు ఆడున్నాయి చూడరు. మీరు ఎవరితో మాట్లాడించడం అవసరం లేదు. నేను ఒక రైతును. నాకు 8 ఎకరాలు జాయిజాతి. ఎకరానికి కనీసం 3 బత్తాలు అయినా ఎందుకు కావాలి? 24 బత్తాలు కావాలి. ఇవి 4 బత్తాలు ఇస్తారట. మరి ఎట్లా పోసుడు, ఎట్లా చేసుడు? సపరేట్గా నటి ఇట్లా వండాలి. రైతులు అందరి మీది చూసుకుంటారు. ప్రకృతే పగబట్టింది. వర్షాలు లేక ఇంతవరకు లేట్ అయింది వ్యవసాయాలు. ఇప్పుడు ఇట్లా ఇంత భగవంతుడు తరలించి కొంచెం వర్షాలు పడితే మన బత్తాలు ఇస్తామంటే లేదు కొరత. ఇప్పుడు కొరత పొద్దుగాల వస్తే ఆధార్ కార్డుకు 2 బత్తాలు ఇస్తామంటే ఏం చేసుడు? వ్యవసాయాలు ఎట్లా చేసుడు? రైతుల పరిస్థితి ఏంటో ఆలోచించు. కానీ అధికారులు చెప్తున్నారు ఎక్కడ కూడా యూరియా కొరత లేదు, సరిపడా యూరియా ఉంది అంటూ అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది కదా. మరి అధికారులు చెప్పుడు వాస్తవమే. ఎప్పుడో నామం ఉన్నది, చేతిలో నామం ఉంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా, మీరు కూడా ఇంతమంది రైతులు ఉన్నారు, కనిపిస్తుంది కదా మీకు. వాళ్ళు చెప్పుడు వేరు, అచ్చుడు వేరు, ఇచ్చుడు వేరు. ఎట్లా చేస్తున్నారో ఏం కథనో గవర్నమెంట్ మరి ఏడ నిద్రపోతుందో నాకు అర్థమైతలేదు. అది పరిస్థితి. ఓకే, ప్రస్తుతం మనతో పాటు ఒక రైతు స్వచ్ఛందంగా నేనైతే రైతులు అంటూ సైతం మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య చూసినట్టయితే తర్వాత కొంత మ్యానిపులేట్ చేశారంటూ సైతం కొన్ని వీడియోలు వైరల్ అవుతున్న పరిస్థితి సైతం మనం ఇతర ప్రాంతాల్లో చూడడం జరిగింది. ఇప్పుడైతే రైతు అయితే నేను స్వచ్ఛందంగా నేనైతే ఎవరు మాట్లాడించలేదు, నేను రైతులు కాబట్టి నేనే మాట్లాడుతున్నాను అంటూ వెల్లడించడం జరిగింది. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. బాబు, ఎక్కడ చేస్తాను తడకుండా ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? 10 ఎకరాలు ఉంది. మరి ఎట్లా ఇప్పుడు ఎన్ని ఇస్తామంటున్నారు? మరి ఎట్లా ఇట్లయితే ఇప్పుడు కొంత వర్షాలు కూడా లేట్ అయింది. మరి ఎట్లా ఇట్లయితే మరి మీ పరిస్థితి ఏంది? ఎందుకంటే యూరియా అయితే కంపల్సరీ కదా. ఈ లైన్ లైన్ కడితే రోడ్డు ఇస్తామంటే ఎక్కడ పోలేదు. 10 ఎకరాలు 15 ఎకరాలు ఎక్కడ పోలేదు. పత్తి కావాలి, పొలానికి కావాలి. ఊళ్ళో పంపుతున్నాం ప్రభుత్వం. ఊళ్ళో పంపుతలేదు. ఊరియా పంపిస్తున్నాం. కురతలేదు అంటారు. కురత ఊరియా దొరుకుతుంది. ఓకే,
ఓకే, ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది రైతులు ఉన్నారు. మహిళా రైతులు సైతం ఇక్కడికైతే ఉదయమే రావడం జరిగింది. మనతో పాటు మరికొంతమంది మహిళా రైతులు. అమ్మ ఏం పేరు? పేరు ఏమి నుంచి వచ్చినావు? తడగొండ. ఓకే, ఎప్పుడు వచ్చినావు అమ్మ నువ్వు? నేను పొద్దుగల 6కి వచ్చినా. మా భర్త తర్వాత వచ్చింది, ఏమవుతుందో ఏమో అని బాధపడుతున్నాను అంతే. ఇక్కడ మందు బస్తాలు ఇస్తలేదు. ఇద్దరు కరెక్ట్గా వచ్చిన ఆధార్ కరెక్ట్లు ఇద్దరికి పాస్బుక్ ఇస్తే ఆయన రాకుంటే ఇవ్వమంటే ఆయన పక్షవాత వచ్చింది. ఆయన ఎట్లస్తాడు? అన్నిటికీ అయినందుకు నా అంతుకు దేనికైనా నేను అతని భార్యను కాబట్టి అయినందుకు నా అంతుకు నేనే. ఇప్పుడు ఇక్కడ మేడం అట్లా అంటుంది, ఆ గవర్నమెంట్ పంపని నేను ఆడుతామమ్మా అని అన్నది. నీటే కాలం వెనకైందంటే మళ్ళీ ఇవి మందు బస్తాలు ఇట్లా చేయబట్టారు గవర్నమెంట్. మరి ఏం చేస్తుంది పరిస్థితి? ఓకే, ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మహిళా రైతులు సైతం మాట్లాడడం జరిగింది. నేను నా భర్తకి పక్షవాతం వస్తే నేనైతే ఇద్దరు ఆధార్ కార్డులు తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ కొంత ఇబ్బందులు పెడుతున్నారు అధికారులు సైతం. ఒక మహిళా రైతు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మరికొంతమంది మహిళా రైతులు ఉన్నారు. కొంతమంది చిన్న పిల్లల్ని తీసుకొని సైతం ఇక్కడికైతే రావడం జరిగింది. దాదాపు మండలానికి సంబంధించి 23 గ్రామాలకు 230 బస్తాలు రావడం జరిగిందంటూ ఇక్కడ ఉన్న వారైతే వెళ్తున్నాం. అమ్మ ఏం పేరు నీ పేరు? ఎల్లవా. ఎప్పుడు వచ్చినా వెళ్ళావా నువ్వు? పొద్దుగల 6 గంటలకు వచ్చిన. వచ్చే వరకు 100 మంది లైన్ ఒక్క బత్త కూడా దొరుకుతలేదు. కేసీఆర్ ఉండగా చక్కదనం బత్త. ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? మందు బత్తాలు ఇవి మనుషులకు పని ఏది? ఆనందేవుడు అట్లా పట్టు పట్టింది, రేవంత్ రెడ్డి ఇట్లా పట్టు. అన్నం ఎక్కడి సాయి అన్న గతిలేదు సారు. సాయి కూడా తాగలేవు, మంచినీళ్ళు లేవు. ఇది ఎండకు నిలబడుతున్నావు. ఇది ఏం లైను? ఏ కాలం నాడు లైన్ లేదు. ఎప్పుడైనా మేము కోటల కొద్ది కోటల్లో తీసుకొని ఆటో తీసుకొని పోయి కోట కడా వేసుకొని ట్రైన్ వేసుకున్నాం. ఇది లైన్ పట్టినే కానీ బత్తాలు దొరుకుతలేదు. రేవంత్ రెడ్డి తిని పండుకుంటుండా, పని చేస్తుండా? మరి ఇప్పుడు ఎప్పుడు వస్తుంది లైన్? ఎప్పుడు వస్తుంది? నా లైన్ కొద్ది కట్టు మరి తెల్లారద్దు పొద్దుగాల కట్టి కూర్చున్నాయి. మరి ఎటు చేస్తాడో రేవంత్ రెడ్డికి మనం ఓటు అనుకుంటా అందరం తిరుగుతే అందరిని ఆగులదో అలవాటు. ఇప్పుడు ఆగులకు పోయి మనుకు కూడా మంచిదా కూడా అన్నం తిరుగా. ఒక్కసారి మనతో పాటు మరికొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ ఏం పేరు నీ పేరు? నా పేరు సువర్ణ, తడగొండ నుంచి. 10 ఎకరాలు పొలం వేసినాము, పత్తి వేసినాము. ఇప్పుడు మందు బస్తాలు లేకుంటే ఎట్లా ఏం కథ? అది పంట చేతికి వస్తుందా? ఇక పరిస్థితి ఇక లైన్ కట్టాం. పొద్దుగల 6 గంటలకు వచ్చాం. ఇక ఎట్లా చేస్తారో మీకే ఏర్పాటు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మహిళా రైతులు సైతం మాట్లాడడం జరిగింది. మేమైతే ఉదయం అయితే ఇక్కడికి వచ్చి లైన్ కట్టడం జరిగింది. ఇప్పటివరకు మా లైన్ రాలేదు, అన్నం తినలేదు, కొంత చక్కెర వస్తున్న పరిస్థితి సైతం ఉందంటే కొంతమంది మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే కొంతమంది దూర ప్రాంతాల నుంచి సైతం ఇక్కడికైతే రావడం జరిగింది. మండలానికి సంబంధించి ఇదే మండల కేంద్రం కావడంతో ఇక్కడికైతే క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచే మేమైతే యూరియా కోసం క్యూ కడుతున్నాము. మాకు సరిపడా యూరియా బస్తాలు ఇవ్వట్లేదు, ఖచ్చితంగా మాకైతే సరిపడా యూరియా బస్తాలు ఇవ్వాలి అంటూ వీరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రధానంగా యూరియాకు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సైతం అంతేకాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సైతం ఎక్కడ యూరియా కొరత లేదు అంటూ అధికారులు వెల్లడించినప్పటికీ ఇక్కడైతే మాకు యూరియా సరిపడా అందట్లేదు, కేవలం 2 బస్తాలు ఇస్తామంటున్నారంటూ ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. ప్రస్తుతం మనకి ఇదే అంశానికి సంబంధించి మండల వ్యవసాయ అధికారి ప్రణీత ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మేడం, ఇప్పుడైతే యూరియా కొరత ఉందంటూ ఇక్కడ రైతులు ప్రధానంగా వెల్లడిస్తున్నారు. యూరియా కొరత ఏమీ లేదండి. మన దగ్గర 2 సెంటర్లలో అటు విలాసాగర్, నర్సింగాపూర్, వెంకట్రావుపల్లి కేంద్రానికి సంబంధించి KDCMS వెంకట్రావుపల్లిలో స్టాక్ ఉంది. కోరెం మల్కాపూరు, అనంతపల్లికి సంబంధించి కోరెంలో స్టాక్ ఉంది. ఈ బోయినపల్లిలో ఇక్కడ ముఖ్యంగా ఐకేపీ ఒక ప్రధానమైన ఊరికి సంబంధించి కాకుండా మండలంలో ఉన్న ఏ గ్రామస్తులైనా ఇక్కడ తీసుకోవచ్చు. కాబట్టి ఒకటేసారి యూరియా కొరత ఉంది, అన్ని ఉంది అనే పుకార్లు రావడం వల్ల 4 సార్లు వేయాల్సిన యూరియా స్టాక్ మొత్తం ఒకటేసారి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు రైతులు. అందుకే ఒకటేసారిగా గుమిగూడడం వల్ల ఇవ్వలేదు. ఓకే, అంటే ఇంకా ఏం చెప్తారు? మరి కొంత రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? ఎందుకంటే మాకైతే 10 బస్తాలు అవసరం ఉంటే కేవలం 2 బస్తాలు వేస్తున్నారంటే ప్రధానంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? అంతేకాకుండా మేమైతే ఉదయం వస్తున్నాం, సాయంత్రం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి వస్తున్నట్టు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? ఈరోజు పొద్దున 9 గంటలకి 9:30కి ఇక్కడ స్టార్ట్ అయిందండి. ఉదయం ఏం రాలేదు రైతులు. మేము వచ్చే వరకు రైతులు లేరు. ఇప్పుడు వచ్చినాక కూడా ఆ లిస్టులోకి వెళ్ళి రైతులు లేకపోతే తీసి పక్కన పెట్టిన సందర్భం ఉంది. మళ్ళీ ఇప్పుడు వచ్చి మీతో మాట్లాడిన వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను ఇప్పుడే వచ్చినా అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే రైతులకు ఏం ఇబ్బంది కలగకుండానే చూసుకుంటాం. ఒకటి ఏంటంటే వరిలో 2 బస్తాల యూరియాని 4 దఫాలు, అదే పత్తి పంటలో 6 దఫాలలో యూరియా వేయాలి. ఎప్పుడైనా అవసరం ఉన్నది. ఇప్పుడు మనం భోజనం ఒక పూట తినేది 4 పూటలు తినేది ఒకటే పూట భోజనం చేస్తే మనకు అరగదు.
మనకి అది చెడు చేస్తుంది. అలాగే పంటకు కూడా మనం వేయాల్సిన దఫాలలో వేయకుండా ఒకటేసారి వేయడం వల్ల అది పంటకి మేలు జరగదు. పంట ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటుంది, మిగిలిన అంత వ్యర్థమైతే దానివల్ల వాతావరణ కాలుష్యం జరుగుతుంది. కాబట్టి అవసరం మేర మాత్రమే రసాయన ఎరువులు వాడాలి. మేము ఇక్కడ వచ్చిన రైతులకి చెప్తున్నాము. అంతేకాకుండా ఈ వారంలో ఇంకో 2 రోజులలో మనకి ఇంకా 3 లోడ్లు వచ్చేది. ఇప్పటికే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరమే ఇంకా 4 లోడ్లు ఎక్కువ వచ్చినాయి. ఇప్పటికి బోయినపల్లి మండలంలో సెంటర్లు కూడా 2 సెంటర్లు ఎక్కువ, ఐకేపీ విలాసాగర్, ఐకేపీ బోయినపల్లి, DCMS బోయినపల్లి. ఈ 3 సెంటర్లు కూడా అదనంగా పోయినసారి కన్నా అదనంగా యూరియా కేంద్రాలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి పెట్టడం జరిగింది. ఓకే, అంటే మాక్సిమం ఒక రైతుకి ఎంత ఇస్తున్నారు మేడం బస్తాలు వచ్చేసి? ఒక్కో రైతు ఒక్క రైతు అంటే భూమిని బట్టి ఇస్తున్నారు. అదండి, అంటే ఎంత ఇస్తున్నారు మాక్సిమం? భూమిని బట్టి ఇస్తున్నారు. అదే అంటే ఒక 10 ఎకరాలు ఉన్న రైతుకి ఎంతవరకు అయితే ఇస్తున్నారు? 2 బస్తాలు 3 బస్తాలు. ప్రస్తుతం మనతో పాటు వ్యవసాయ అధికారిని మాట్లాడడం జరిగింది. అసలు ఇక్కడ ఎటువంటి యూరియా కొరత లేదంటూ అధికారిని వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా మేము సరిపడా ఇస్తున్నాం, గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి సరిపడా యూరియా బస్తాలు రావడం జరిగింది అంటూ వ్యవసాయ అధికారిని మనతో మాట్లాడడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.